పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ సాధారణ నిధుల నుండి 2.30 లక్షలతో మినీ స్టేడియంలోని స్టేజీ మెట్ల ప్లాస్టరింగ్తో మరియు ఐసిడిఎస్ భూమి డ్రైను బ్రిడ్జి నిర్మాణంకై 2 లక్షల రూపాయలతో చేపట్టిన పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషన్ మారుతి ప్రసాద్తో పాటు ఏఈ అయూబ్ ఖాన్, కౌన్సిలర్లు అశోక్, కోర్సినో, మాజీ వైస్ చైర్మన్ బషీర్, నాయకులు పులిరాము, రమేష్తో తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వదలగలుగుతారు. అది ఎట్లా మంచి పెద్ద గేట్ కానీ గేట్ వెహికల్స్ పెద్ద హెవీ అవును కాదండి, తీసేసి చెట్టు తీసేస్తే వాళ్ళు నెలకు ఒకసారి మీటింగ్ అవుతాట. ఒక ఇన్నది వాస్తు ఇదే మరి దీంట్లో ఒక 2 ఫీట్ల మందం 2-3 ఫీట్ల మందం పోతుంది. 10 ఫీట్లు తీయాలి, అంటే ఇక్కడ వరకు తీయాలి. 4 ఫీట్లు 4 ఫీట్లు 4 ఫీట్లు తీసేసి 3 ఫీట్లు వదిలి పెట్టడం, 1 ఫీట్లు ఈ మనం తీసి 15-16 ఫీట్లు ఉండాలి. అయినా కానీ ఇనాగ్రేషన్ అప్పుడు ఎక్కువ ఇబ్బంది. ఒక కొబ్బరికాయ కార్డు కదా తర్వాత వాకర్స్ అసోసియేషన్ వాళ్ళ కోరిక మేరకు మరి బ్లాస్టింగ్ చేయడానికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ గారికి మరియు కమిషనర్ గారికి, ఏఈ గారికి, అలాగే నా తోటి కౌన్సిలర్ అందరికీ
హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఎన్నో రోజుల నుంచి మేము వాకర్స్ అడిగిన వెంటనే తొందరలో అనుమతిచ్చి మరి దీనికోసము 2,25,000 అభివృద్ధి పనులకు కేటాయించడం జరిగింది. ఈరోజు ఈ పనులు ప్రారంభిస్తున్నాము. దాన్ని మేము మా వాకర్స్ అసోసియేషన్ నుంచి మరి చైర్మన్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు జగిత్యాల పట్టణంలోని మినీ స్టేడియంలో మెట్లకు ప్లాస్టింగ్ మరియు ఈ స్టేడియంలో గల మెట్ల మధ్యలో ఉన్న దీన్ని ఒక స్టేజ్ లాగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దీనికి 2.5 lakhs కేటాయించడం జరిగింది. అంటే డిస్ట్రిక్ట్ అయిన తర్వాత స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఎక్కువగా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక స్టేజ్ అంటూ లేకపోవడం వల్ల క్రీడాకారులు మరియు క్రీడా ఉపాధ్యాయులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఒక స్టేజీ తయారు చేసినట్టయితే డిస్ట్రిక్ట్లో జరిగే ప్రతి గేమ్స్కి ఇక్కడ సదుపాయంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది ఒక స్టేజ్ లాగా తయారు చేయడానికి మున్సిపల్ తరఫు నుంచి 1 lakh కేటాయించడం జరిగింది. అలాగే ప్రేక్షకులు ఈ మెట్ల మీద కూర్చొని చూడడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి దీనికి ప్లాస్టింగ్ కూడా 2 years బ్యాక్ నుంచి అనుకున్నాము. కానీ అది ఒక 1 lakh పెట్టుకోవడం వల్ల దాన్ని జరగకపోవడం పెండింగ్ అయ్యి మళ్ళీ ఇంకో టెండర్ పెట్టడం వల్ల కొంచెం లేట్ అయింది. వాస్తవమే లేట్ అయినా కానీ ఈ స్టేజ్ ఈ మెట్ల ప్లాస్టింగ్ అన్నీ ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. అది జగిత్యాల డిస్ట్రిక్ట్ అయిన తర్వాత ఈ మన క్రీడాకారులందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ స్టేడియంని ఈ మెట్లు స్టేజ్ తయారు చేసి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ స్టేజ్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది త్వరలోనే పూర్తవుతుంది. అలాగే క్రీడాకారులందరినీ సంతోషంగా ఉంటుంది కాబట్టి ఈ స్టేజీని త్వరలోనే పూర్తి చేస్తామని మనం చేస్తున్నాను. అలాగే ICDS బిల్డింగ్ ముందు ఉన్న డ్రైన్ కూడా ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అది ముందు ఏంటంటే ICDSకి వచ్చే సామాను తీసుకెళ్ళడం వల్ల అది మొత్తం డ్యామేజ్ అవ్వడం వల్ల అది ఒక కల్వర్టును డ్రైన్ కూడా ఈరోజు 2 lakhsతో జనరల్ ఫండ్ నుంచి కేటాయించి ఆ డ్రైన్ కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే జగిత్యాల పట్టణంలోని వివిధ పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామని కోరుకుంటున్నాను.